నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు వచ్చేసి మనం 16 పాసురం చెప్పుకోవాలండి. మనం 16 పాసురం చెప్పుకునే ముందు స్తోత్రం చదువుకోవాలి కదండీ! దానికంటే ముందు ఒకసారి చూడండి. నీలతుంగ స్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరసిద్ధ మధ్యాపయంతి శోచిష్టాయం సృజి నిగలితం యా బలాత్కృత్య భుజ్గే గోదా తస్సై నామ ఇదమిదం భూయా ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరుల యందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. 16వ పాసురం చదువుకోవాలి చూడండి. 16వ పాసురం. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பனே கோடித் தோன்றும் தோரண வாசல் காப்பனே மணிக்க தவம் தாழ் திறவாய் ஆய சீர் மியரோ முக்கு அரை பறை மாயான் மணிவண்ணன் நென்னே லேவாய் நேதான் துயோமாய் வந்தோம் துயுலேல பாடுவான் வாயல் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் నిక్కేలో రేంబవాయ్. నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించటం. మా నాయకుడైన నందగోపాలుని భవనానికి కావలి ఉన్న ఓ ద్వారపాలక స్వామి, మమ్ములను లోపలకు పోనిమ్ము. మకర తోరణాలు చెక్కబడి పతాకాలతో అందంగా కనబడుతున్న రతనాల వాకిలి గడియ తీసి తలుపులు తెరువుము. మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం. విచిత్రమైన మాయావి నీలమణుల వంటి శరీర ఛాయ కలిగిన ఆ కన్నయ్య మాకు ఒక వాద్యాన్ని వరాన్ని ఇస్తానని నిన్ననే మాట ఇచ్చి ఇక్కడికి రమ్మని చెప్పినాడు. అందువల్ల ఈ వేకువజామున మేల్కొలుపు మంగళ గీతాలను చక్కగా గానం చేస్తూ ఆ శ్రీకృష్ణుని నిద్ర లేపటానికి వచ్చాము. ఓ ద్వారపాలక, ముందుగానే నువ్వు కాదనక దయచేసి తలుపు తెరువు. మేము వ్రతం ఆచరించవలసి ఉంది. 16వ పాసురం. 16వ పాసురం సమాప్తం. ప్రతిరోజు కూడా నేను తిరుపావై పాసురాలు అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుపావై పాసురాలు చూసి మనస్ఫూర్తిగా ఆ రంగనాథ స్వామి యొక్క, ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం పొందుతారని, అలానే మీకు ఏదన్నా దేవుళ్ళకి సంబంధించి కంటెంట్ కావాలన్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. మీకు నేను ఖాళీ ఉన్న సమయంలో అవి నేను నోట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, మీ యొక్క అమూల్యమైన కామెంట్ దేవుడు కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.